హాయ్ ఫ్రెండ్స్, చిన్నప్పుడు మన స్కూల్ బుక్స్లో ఎర్లీ మ్యాన్ స్టోరీస్ చదువుకునే వాళ్ళం కదా. అదే ఒకప్పుడు ఈ భూమి మీద ఆది మానవులు నివసించే వాళ్ళు అని చదువుకున్నాం కదా. అది ఒకప్పుడు కాదు, ఇప్పటికి కూడా మన భూమి మీద ఆది మానవులు ఉన్నారు. పైగా వాళ్ళని చూడడానికి వెళ్ళిన వాళ్ళని బాణాలతో కొట్టి చంపేస్తారండి. అసలు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ చోటుకి వెళ్ళడాన్ని ఎందుకని బ్యాన్ చేసింది? ఆది మానవుల గురించి మీరు చిన్నప్పుడు బుక్స్లో చదివి ఉంటారు, లేకపోతే కథల్లో విని ఉంటారు. కానీ మనతో పాటే మనకు దగ్గరగా జీవిస్తున్న ఈనాటి ఆదివాసుల గురించే ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. 2020లో కరోనా లాక్డౌన్ అని మనం అందరం మన ఇళ్లలోనే పరిమితం అయ్యాం కదా. మరి ఒక్క సంవత్సరానికే మనం అల్లాడిపోయాం కదా. వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుండి అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఎలా బతుకుతున్నారు? వీళ్ళ స్టోరీ మొదటిగా ఆఫ్రికాలో స్టార్ట్ అయింది. ఈ భూమి మీద నివసించిన ఫస్ట్ మానవ జాతి వీళ్ళ సంతతికి చెందింది. అంటే వీళ్ళ పూర్వీకుల నుండే మన ఎవల్యూషన్ కూడా జరిగింది. వీళ్ళు 60 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి ఇండియాకి వచ్చేసారు. ఇండియాలోని అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కి పక్కనే ఉన్న నార్త్ సెంట్రల్ ఐలాండ్ కి వచ్చారు. కానీ ఇప్పటికి కూడా ఆఫ్రికాలో ఈ ట్రైబల్ జాతికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆఫ్రికాలో ఉన్న ట్రైబల్స్ అయితే వీళ్ళలాగా ఉండరు. వాళ్ళు మానవ జాతితో కలిసిపోతారు, మనతో కలిసి పాటలు పాడతారు, డ్యాన్సులు వేస్తారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ని కూడా మనకు పరిచయం చేస్తారు. కానీ ఈ సెంటినలీస్ మాత్రం అలా కాదు. వీళ్ళ లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. వీళ్ళు సముద్రంలో దొరికే చేపలు, ఇంకా ఆ దీవి లోపల ఉండే ఫ్రూట్స్ మరియు అడవి జంతువులను వేటాడి తింటారు. వీటితో పాటే వీళ్ళకి కొబ్బరికాయలు అంటే చాలా ఇష్టం. ఇక్కడ వరకు బానే ఉంది. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే వీళ్ళు ఎవరిని వాళ్ళతో కలవనివ్వరు, లేదా వాళ్ళు ఇంకెవరితోనూ కలవట్లేదు. ఈ విషయమే ఎవరికి అర్థం కావట్లేదు. అసలు వాళ్ళు ఎవరిని రాకపోనివ్వటానికి రీజన్స్ ఏమై ఉంటాయి ఒకసారి అనుకుందామా? మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళకి వాళ్ళ పూర్వీకుల నుండే మానవ జాతితో అసలు కనెక్టివిటీ లేకపోవడం. ఎందుకు కనెక్టివిటీ లేదంటే దానికి ఏదైనా కారణం అయి ఉండదు. పూర్వం వీళ్ళ ఐలాండ్ పైన అటాక్ చేసి ఉండొచ్చు, లేదా వీళ్ళు ఆఫ్రికాలో ఉన్నప్పుడే వీళ్ళ తెగని ఎవరైనా అంతం చేయడానికి ట్రై చేసి ఉండొచ్చు. అందుకే వీళ్ళు అసలు ఆఫ్రికానే వదిలేసి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఏమో మొత్తానికి అయితే వీళ్ళని ఎవడో గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఇంకొక రీజన్ వచ్చేసి వాళ్ళ వే ఆఫ్ లైఫ్ మరియు వాళ్ళ ట్రెడిషన్స్ కి భంగం కలిగి ఉండొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మానవ జాతిలో ఎవడో ఒకడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ భూమి మీద మా దేవుడే గొప్పవాడు, లేదా మాకన్నా పవిత్రమైన మతం ఈ భూమి మీద ఇంకేదీ లేదు అని వాళ్ళ దగ్గర మత ప్రచారానికి వెళ్ళి వాళ్ళని కూడా మార్చేశారనుకో, అప్పుడు వాళ్ళు తరతరాల నుండి పాటిస్తున్న ట్రెడిషన్ మరియు వాళ్ళ జీవన విధానం చేంజ్ అవుతుంది కదా. కాబట్టి ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. మరియు నెక్స్ట్ వన్ వచ్చేసి వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ మనకన్నా తక్కువ కాబట్టి వాళ్ళు గనక మన వే ఆఫ్ లైఫ్ లోకి వచ్చారు అంటే వాళ్ళ లైఫ్ కి ఇంకక్కడితో ఎండ్ కార్డు పడిపోతుంది. ఈ పాయింట్ మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చెప్తా వినండి. 1991లో ఇండియన్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అసలు వాళ్ళ కండిషన్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇవన్నిటిని రీసెర్చ్ చేయడానికి ఒక ఫ్యామిలీని ఆ ఐలాండ్ నుండి తీసుకొచ్చారు. ఆ ఫ్యామిలీలో 3 పిల్లలు మరియు మదర్ అండ్ ఫాదర్ ఉన్నారు. రీసెర్చ్ కోసం వాళ్ళని తీసుకొచ్చిన కాసేపట్లోనే వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ డౌన్ అయ్యి వాళ్ళ బాడీ కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. అలా వాళ్ళ బాడీ కలర్ చేంజ్ అవుతున్న కాసేపటికే ఆ ఫ్యామిలీలో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. అప్పుడే మెల్లిమెల్లిగా ఆ 3 పిల్లల యొక్క ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోవడం స్టార్ట్ అయింది. ఇంకా లేట్ చేస్తే ఆ 3 పిల్లలు కూడా చనిపోయే అవకాశం ఉందని వాళ్ళని మళ్ళీ తీసుకెళ్లి ఆ ఐలాండ్ లోనే వదిలిపెట్టారు. సో దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే ఈ సెంటినలీస్ అనే వాళ్ళు ఆ ఒక్క ఐలాండ్ లో తప్ప బయట నేచర్ ని తట్టుకొని సర్వైవ్ అవ్వలేరు. ఈ విషయం మనకి ఈ మధ్యనే తెలిసింది. కానీ వాళ్ళకి ఎప్పటి నుండో తెలిసేమో, అందుకే ఐలాండ్ ని వదిలి బయటికి రావట్లేదేమో. సో ఈ పాయింట్స్ అన్ని వాళ్ళు ఆ ఐలాండ్ నుండి బయటికి ఎందుకు రావట్లేదు అనే దానికి థియరీస్ మాత్రమే. కానీ పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది ఇంక వాళ్ళకి తప్ప ఎవరికి తెలిసే అవకాశం లేదు. అసలు మన ఇండియన్ గవర్నమెంట్ 1956లోనే ఈ ప్లేస్ ని ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియా కింద మార్చింది. అంటే ఆ ఐలాండ్ కి 5 కిలోమీటర్ల రేడియస్ ను దాటి ఎవ్వరూ లోపలికి వెళ్ళకూడదు. ఆ ఐలాండ్ కి 5 నుండి 20 కిలోమీటర్ల రేడియస్ మధ్యలో మన ఇండియన్ నేవీ ఎప్పుడు అక్కడ పాట్రోలింగ్ చేస్తూనే ఉంటుంది. డే అండ్ నైట్ ఎంత పాట్రోలింగ్ జరుగుతున్నా సరే అమెరికాకి చెందిన జాన్ ఎలెన్ అనే వ్యక్తి జాలర్లకి 25,000 లంచం ఇచ్చి ఐలాండ్ లో ఉన్న వాళ్ళకి మత ప్రచారం చేయడానికి ఇండియన్ నేవీ కళ్ళు గప్పి అక్రమంగా ఐలాండ్ దగ్గరికి వెళ్ళాడు. ఆ జాలర్లు ఐలాండ్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఇంతకన్నా ముందుకు వెళ్తే వాళ్ళు మమ్మల్ని బాణాలతో కొట్టి చంపేస్తారు, ఏదో చేపలు పట్టుకుని బతికే వాళ్ళం, మేము చనిపోతే మా కుటుంబాలు రోడ్డును పడతాయి, ఇంకా ఇంతకన్నా ముందుకు రావటం మా వల్ల కాదు అన్నారు. దాంతో జాన్ ఒక్కడే ఆ ఐలాండ్ లోకి వెళ్ళి మళ్ళీ తన
వెంటనే ఆ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ జాన్ బాడీని రికవర్ చేయడానికి ఆ ఐలాండ్కి వెళ్లారు. ఇండియన్ నేవీ అక్కడికి వెళ్లేసరికి నార్త్ సెంటినల్ పీపుల్ జాన్ యొక్క బాడీని పాతి పెడుతూ ఉన్నారు. నేవీ హెలికాప్టర్ ను చూసి వాళ్ళు బాణాలు వేయటం స్టార్ట్ చేశారు. దాంతో పైలట్ హెలికాప్టర్ ని 2 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. అప్పుడు వాళ్ళు కూడా ఆ హెలికాప్టర్ ని వెంబడిస్తూ 2 కిలోమీటర్ల దూరం పరిగెత్తారు. అప్పుడు పైలట్ వెంటనే ఆ బాడీ దగ్గరకు వచ్చి ఆ సెంటినలీస్ పీపుల్ మళ్ళీ వచ్చేలోపు బాడీని రికవర్ చేశారు. ఇలాగే 2004లో కూడా బే ఆఫ్ బెంగాల్లో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ దెబ్బకి ఇండియాలో చాలా సిటీస్ ధ్వంసం అయ్యాయి. ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఈ ఐలాండ్ లో ప్రజలు క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఇండియన్ నేవీ అక్కడికి వెళ్ళింది. హెలికాప్టర్స్ ని తీసుకొని ఆ ఐలాండ్ పైకి వెళ్లి ఫుడ్ ప్యాకెట్స్ ని ఆ ఐలాండ్ పైన వదిలేశారు. అది చూసిన సెంటినలీస్ పీపుల్ హెలికాప్టర్ పైన బాణాలు వేయటం స్టార్ట్ చేశారు. దీంతో హెలికాప్టర్స్ తిరిగి అక్కడ నుండి వచ్చేసాయి. ఇది ఒక్కటే కాదు, ఇలాంటివి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అసలు వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళ శవాన్ని కళ్ళజూస్తారు. కానీ ఆ సెంటినలీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి బయటపడింది మాత్రం ఒకే ఒక వ్యక్తి. ఆయనే ఇండియన్ ఆంథ్రోపాలజిస్ట్ త్రిలోకనాథ్ పండిట్ గారు. జాన్ వాళ్ళని కలవటానికి వెళ్ళినప్పుడు ఫుట్బాల్స్ ని తీసుకొని వెళ్ళాడు. కానీ త్రిలోకనాథ్ గారు మాత్రం కొబ్బరి బాండాలు తీసుకొని వెళ్ళారు. ఇందాక చెప్పా కదా, సెంటినలీస్ పీపుల్ కి కొబ్బరి బాండాలు అంటే చాలా ఇష్టమని. అందుకే వాళ్ళు ఆయనతో బాగా కలిసిపోయారు మరియు ఆయనతో ఫోటోలు కూడా దిగారు. ట్రాజడీ ఏంటంటే త్రిలోకనాథ్ గారు వెళ్ళింది 1992లో, జాన్ అలెన్ వెళ్ళింది 2018లో. మీరు ఆ ఫుట్బాల్స్ కి బదులు కోకోనట్స్ కి తీసుకుని వెళ్ళి ఉంటే బాగుండేదేమో జాన్ గారు. అండ్ వీటితో పాటే నాకు ఇంకొక వింత డౌట్ కూడా వచ్చింది. సెంటినలీస్ అక్కడికి వచ్చి 60,000 సంవత్సరాలు అయ్యింది. అంటే ఈ గ్యాప్ లో చాలా రాజ్యాలు. ఒకవేళ నచ్చి ఉంటే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.